వెల్కమ్ టు ఆర్టీ క్రైమ్ న్యూస్. మేడ్చల్ జిల్లా పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలపై శుక్రవారం జిల్లా కలెక్టర్కు టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. మేడ్చల్ జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కట్టెల మల్లేష్, గడ్డమీది అశోక్ మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా అక్రెడిటేషన్ కార్డులు మాత్రం ఇవ్వట్లేదని, వెంటనే ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. అనేక మంది జర్నలిస్టులు అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారికి వెంటనే హెల్త్ కార్డులు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం జర్నలిస్టులకు సంక్షేమ పథకాలను అందజేయాలని డిమాండ్ చేశారు. వయస్సు పైబడ్డ సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలన్నారు. విద్యాశాఖ అధికారులు జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్యను అందించాలని తెలిపారు. చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి ఎంపానల్మెంట్లో చేర్చాలని, వ్యాపార ప్రకటనలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు శిక్షణ సౌకర్యాలు కల్పించాలని వారు వివరించారు. రాష్ట్రంలో జిల్లాల్లో, మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నివారణకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా ప్రెస్ క్లబ్కు స్థలం కేటాయించి భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. పై సమస్యలపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జాయింట్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి స్పందించి మా పరిధిలో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని, మిగతా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జగదీశ్వర్ గుప్తా, టీడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కావలి మోహన్, సహాయ కార్యదర్శి పి శంకర్, చిన్నబాబు, రఫీఉద్దీన్ ఖాద్రి, ఎస్ఆర్కే న్యూస్ ఛానల్ చైర్మన్ రమేష్, కొండలరెడ్డి, పర్వేజ్ అహ్మద్, డి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. For more updates, always stay clicked on RT Crime News. మిత్రులారా, ఈరోజు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ వచ్చేసి ఇక్కడ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ప్రైవేటు విద్యా పాఠశాలలకు డైరెక్ట్ ప్రభుత్వం పంపిస్తే బాగుంటుంది, కాకపోతే లేటర్ సిస్టమ్ తీశారు. అట్లా కాకుండా ఫలానా జర్నలిస్టు కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళందరికీ 50% రాయితీలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు రాష్ట్రంలో చాలామంది వృద్ధ జర్నలిస్టులు పనిచేస్తూ ఈరోజు వాళ్ళ వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిలో జై తెలంగాణ, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ ఆఫీస్కు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం గురించి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న ప్రధాన జర్నలిస్టుల సమస్యలు కలెక్టర్ గారికి విన్నవించడం, ఇళ్ల స్థలాల సమస్య, అక్రిడేషన్ల సమస్య, ఆరోగ్య కార్డుల సమస్య, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ల సమస్య, ఇలాంటి 10 ఫిర్యాదులతోటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసినాం. ప్రధానంగా గతంలో కూడా 2-3 సార్లు జర్నలిస్టుల సమస్యల పట్ల అడగడం జరిగింది. అలాగే తక్షణం ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రత్యేకంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి శ్రద్ధ చూపాలి. ఎందుకంటే జర్నలిస్టుల పిల్లలకు 50% విద్యావకాశాల్లో రిబేట్ ఇవ్వాలని మేము ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు కేవలం ఒక పేపర్ పరంగా ఒక లెటర్ ఇచ్చేసి వాళ్ళు చేతులు దులుపుకుంటుంది. దానివల్ల కొన్ని ప్రైవేట్ పాఠశాలలో రాయితీ ఇవ్వడం లేదు. దీనివల్ల అనేక మంది జర్నలిస్టులు తమ పిల్లలను మంచి విద్యాలయాల్లో చేర్పించే అవకాశం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతే 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 అందరికీ నమస్కారం. ఈ మధ్యలోనే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా కమిటీని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ని కలవడం జరిగింది. జర్నలిస్టుల యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రంలో ముఖ్యమైన అంశాలు పెట్టడం జరిగింది. అందులో ఇళ్ల స్థలాలు, అక్రెడిటేషన్ కార్డులు, అట్లాగే హెల్త్ కార్డులకు సంబంధించి అన్ని హాస్పిటళ్లలో
అనుమతించాలని చెప్పేసి కోరాం. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమస్యల్ని తీసుకెళ్లాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు హెల్త్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పార్ట్ జర్నలిస్ట్కి. ఆయన పొద్దుటి నుంచి సాయంత్రం వరకు బయట పనిచేస్తూ ఉంటాడు, సమాజ సేవ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఏమాత్రం హెల్త్ఫుల్గా లేకపోతే చాలా సమాజానికి సంబంధించినటువంటి పని వెనుకబడటంతో పాటు వాళ్ళ కుటుంబం కూడా గడవడం కష్టమైనటువంటి దుస్థితిలో ఈరోజు జర్నలిస్టులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ భారంతో పాటు హెల్త్ భారం కూడా జర్నలిస్ట్ మీద ఉండొద్దు అనేటువంటి ఆలోచనతోటి మా యూనియన్ ఆధ్వర్యంలో అధికారులకు విన్నవిస్తూ ఉన్నాం. ఒక నిమ్స్ మాత్రమే అనుమతిస్తున్నారు. కాబట్టి అన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా ఈ హెల్త్ కార్డ్ని అనుమతించే విధంగా చేయాలి. అక్రిడేషన్ కార్డుల వరకు వస్తే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదు. మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఎందుకంటే చాలామంది అక్రిడేషన్ కార్డుకి అర్హత సాధించినటువంటి పేపర్లలో పనిచేస్తున్నప్పటికీ దాదాపు 2 సంవత్సరాల నుంచి అక్రిడేషన్ కార్డు లేకపోవడంతో వాళ్ళు అనేక రకాల అవకాశాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అక్రిడేషన్లు అందరికీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా చాలా మేము కలెక్టర్ గారికి మాట్లాడేటప్పుడు సానుకూలంగా స్పందించారు. మరి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే ఇతర సమస్యల మీద ముఖ్యంగా ఒక 10 సమస్యల మీద వాళ్ళకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, మేడ్చల్ జిల్లా కమిటీ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ఈ అధికారుల మీద ప్రభుత్వం మీద ఇప్పటికి కూడా మాకు కొంత